మిమిక్రీ చేసేవారు అప్పుడు మిమిక్రీ 33 వాయిస్లు చేసినాను సార్, 20 వాయిస్లు చేసినాను. లేదు మీరు 2 వాయిస్లు చేయండి. సార్ ఇప్పుడు కాదు బలివర్లో ఉన్నారు మీరు, మీలో ఉన్న కళలు చచ్చిపోకూడదు సార్. అది పోయింది సార్, మాట మొత్తం పోయింది సార్, అరిసి. ఇంకోటి ఏంటంటే అది చాలా సంవత్సరాలు సార్ బంద్ చేసి, బీటెక్ ఇంటర్మీడియట్ తోనే ఖతం అయిపోయింది సార్ మిమిక్రీ అనేది. అప్పుడు మొత్తం అట్లా. ఎంతవరకు చదివారు సార్? బీటెక్ సార్. బీటెక్ చేశారు. బీటెక్ అయిపోయింది సార్. ఎక్కడ చదివారు బీటెక్? మన ఖమ్మం కారపల్లి కాలేజ్ ఉంటుంది సార్, ఆడ శ్రీకవి కాలంలో బీటెక్ చేసింది సార్. అక్కడ చేశారు. బీటెక్ చేసి ఇటు వచ్చింది సార్ 2014 అయిపోయింది సార్. డైరెక్ట్ ఇటు వచ్చింది సార్. 2014లో డైరెక్ట్ హైదరాబాద్ వచ్చింది సార్. ఇక్కడ ఎవరు లేరు కదా, ఎలాగ ఏం చేద్దామని వచ్చారు? అంటే నేను అంత ఇక బీటెక్లో జాయిన్ అయినా కదా సార్. బీటెక్లో జాయిన్ అయినాక 2010లో అయినా. 10 అయినాక ఇక షార్ట్ ఫిల్మ్స్ రాసేది సార్. ఆ ఇంట్రెస్ట్ వచ్చింది కథ రాయటం, అవి ఫస్ట్ టైటిల్ పెట్టుకోవటం, దాని కథ రాయటం అట్ట అయితే నాకు తెలియదు సార్. మా ఊర్లోకైనా ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్నాడు మన రమేష్ అన్న అని ఉంటాడు సార్. అది తెలిసిన అన్న. ఆయన ఏంటంటే ఇక్కడ నాగార్జున గారి సినిమా, దాని పేరు ఏం పేరు సార్, గ్రీక్ వీరుడు సార్. గ్రీక్ వీరుడికి సినిమా పనిచేస్తాడు సార్ రమేష్ అన్న. అయితే నేను అప్పటి నుంచి ఇక కొంచెం ఆ ఊళ్ళో అరే వీటి షార్ట్ ఫిల్మ్ చేస్తాను, ఊళ్ళో పోయి కెమెరా పెడితే మంది వచ్చి చూస్తాంటే ఎట్లా అనిపిస్తుంది సార్, ఏమో మనం చూస్తారా అట్లా కొంచెం ఊర్లో నేను పిల్లగాడు ఇది అనుకుంటే ఆయన శివ దాకా పోయింది సార్ రమేష్ అన్నని. ఆయన అక్కడికి పోయేసరికి రమేష్ అన్న ఏం చేసిందంటే, ఏం తమ్ముడు ఏంటంటే ఇట్లా సంగతి అన్న అంటే, అవును అన్నాడు. ఎందుకు తమ్ముడు అన్నాడు అంటే నార్మల్ అన్నమాట, అంటే కష్టాలు ఉంటుంది తమ్ముడు, ఏం వద్దులే చదువుకో ఫస్ట్ అన్నాడు సార్. నేను అట్లే అని చెప్పి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ ఇయర్ ఇక అప్పుడు యూనినర్ సిమ్ ఉండే సార్. యూనినర్ సిమ్ ఉండే కదా సార్ అప్పుడు 2011-12 ఆ టైంలో. కాల్ టు కాల్ మొత్తం కొట్టుడే అంటే ఫ్రీ ఉంటుంది కదా సార్. ఇక ఆయన తోటి ఇక మొత్తం రోజు నెంబర్ తీసుకొని చిన్నగా ఇక అది 1 గంట 2 గంటల డిస్కషన్ అయ్యేది సార్ రోజు. ఆయన థాట్స్ నేను అట్లా మొత్తం అయిపోయింది. ఆయన ఇక నా బీటెక్ అయిపోయింది అన్న, నేను వస్తానా అన్న. వద్దురా అన్నాడు మళ్ళా, నీకు తెలియదురా ఇక్కడ ఘోరంగా ఉన్నది పరిస్థితి, వద్దు ఇది అంటే వస్తానా అని చెప్పి బీటెక్ అయిపోగానే పోయినా సార్. వచ్చిన ఇంటికి వచ్చేసరికి తిట్టిండు సార్ మనోడు. ఏం చేసి వాడు ఆయన ప్రొడక్షన్ లో మన వల్లభ గారు ఉన్నారు కదా సార్, కేఎస్ రామారావు గారు సార్, వాళ్ళ పిల్లగంతో సార్తో అలెగ్జాండర్ ఆ సార్తో సినిమా, ఆ సినిమా చేస్తాడు క్యూరుడి అన్ని చేసేటోడు సార్. అప్పుడు వచ్చిన కొత్తలు అట్లుండే. ఇక అన్న అది చేస్తాం, ఇక అన్న ఉన్నాడని ఒక ధైర్యంతో వచ్చిన. ఇక 5,000 ఉన్నాయి కదా సార్, 5,000 తోటి మనం బొచ్చడు బతకచ్చు అనుకున్నా. కానీ మనోనికి తెలుసు కదా సార్ ప్రాక్టికల్గా, అరే 5,000 ఉంచుకోరా, యాడికాడి తిరుగుతూ ఉంచుకో, అవి తర్వాత అమ్మలు పంపుతారు అనుకుంటాను అంటే, పంపుతారన్న ఏమో అయిపోతుంది చూడు, అవకాశం అవుతుంది చూడు, డైరెక్టర్ అయితే చూడు అని చెప్పేటోడు. అప్పుడు మావాడు నవ్వేటోడు, ఈడేంద్ర ఇట్టున్నాడు అని చెప్పి అట్లా ఉన్నాడు సార్. ఆయనే ఫస్ట్ తీసుకొచ్చిండు, ఆయనే ఫస్ట్ అవకాశం 2014లో వచ్చిన సార్ అక్టోబర్లో. 2015 నవంబర్లో ఫస్ట్ సినిమా అవకాశం వచ్చింది సార్. ఏ సినిమా? మన హిమజా గారిని ఉంటారు సార్ బిగ్ బాస్. ఆ మేడం మెయిన్ లీడ్ సార్. జా అనే ఒక సినిమా సార్, సైద్ రెడ్డి గారు డైరెక్టర్ సార్. సో అట్లా ఫస్ట్ 1 ఇయర్ తర్వాత ఒక అవకాశం వచ్చింది సార్. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏడిగా. అవును సార్, ఏడిగా అన్న కూడా ఉండే. సో ఇట్లా మేము ట్రావెల్ అవుతా ఉన్నాం సార్. ఆ సినిమా చేసిన, ఆ సినిమా మొత్తం నేనే సార్ లాస్ట్ కంటిన్యూటీ అన్ని మొత్తం నేను ఒక్కనే ఉన్నా. అదంతా అయిపోయింది. ఇక ఆ సినిమా అంటే ఫస్ట్ ఒక సినిమాకి పనిచేయడం అనేది, ఆ సెట్ అదంతా యూనిట్ గాను ఆయన చూసి ఇక ఎక్కలేని ఆనందం ఉండేది సార్, మస్తు అనిపించేది. సో అట్లా ఫస్ట్ సినిమాకి ఛాన్స్ వచ్చింది సార్ 2015లో. 16 ఇంకా నార్మలే సార్. మళ్ళా నార్మల్ అంటే ఇంకేం రాలేదు సార్ మళ్ళా. మరి లైఫ్ ఇంకా రూమ్లనే సార్. అప్పంటే అమ్మోళ్ళు పంపిరు 1 సంవత్సరం. అంటే అప్పడగొట్టం, అమ్మోళ్ళని 1 నెల అడిగితే ఇంకొక నెల అడగకపోవటం, అప్పడగొట్టం, రూమ్లో కూర్చోవడం, రాసుకోవటం. అప్పుడే ఇది రాజురాంబాయి లైన్ అనుకున్నా సార్ 2016లో. ఓకే. తర్వాత నుంచి ఇంకా 2017 అది ఘోరమైన పీరియడ్ సార్. ఇంటికి పోయినా కొంచెం ఇబ్బంది, గట్టిగా మస్తు ప్రాబ్లం. ఇంటికి పోయినా సార్, డబ్బులు లేవు, పైసలు లేక ఇంటికి పోతే మా వాళ్ళు అన్నారు, ఎందుకు లేరా మళ్ళా అన్నారు. పోరా ఏం కాదు అంటే, కొంచెం మునిగినోగా ఇక ఏం కాదు పో అని చెప్పి మా నాన్న కొంచెం ఉండే సార్. సినిమా ఇంట్రెస్ట్ కాబట్టి మీరు ఇక్కడ సక్సెస్ అయితే ఆయన చిరంజీవి గారి దగ్గరికి వచ్చాను సార్. అబ్బా అది నిజంగా ఉన్నా సార్ మా నాన్నకి. అయితే ఇక అట్లా పోరా అన్నాడు. మళ్ళీ వచ్చింది సార్. మళ్ళీ వచ్చినా ఇక అంతే సార్. 2017, 18, 19 టార్చర్ అంటే ఏమో క్రిటికల్ కండిషన్ సార్. ఏంటి అదే క్రిటికల్ కండిషన్?
అంటే మెంటల్ సంఘర్షణ, అవును ఇక్కడ ఉండాలా వెళ్ళాలా, ఆ, ఇక్కడ ఉండిపోయిన ఏంటి నేను. అవును సార్. అంటే మళ్ళీ తిరిగిపోదాం అనుకున్నా సార్ నేను. అంటే పైసలు ఏం లేవు, ఎట్లా బతకాలేమో. నా తోటి ఉన్న వాళ్ళందరూ అమెరికాలల్లో, ఆస్ట్రేలియాలల్లో అంటే జాబులు వచ్చి సాఫ్ట్వేర్లు కొట్టి కార్లు, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుడతారు, అంటే ఏమంటారు పిల్లలు ఉన్నారు. మనకేమో ఆల్రెడీ చదువు అయిపోయి అప్పటికే సార్ 2014 5 సంవత్సరాలు అయింది సార్. ఏమీ లేదు. ఇంకా మా అమ్మోళ్ళు ఇక అప్పటి నుంచి కొంచెం బాధపడతా ఉన్నారు సార్. అంటే ఇక ఏం తిరిగినా ఏం వర్కౌట్ కావట్లేదు సార్. అప్పుడు ఏడికి పోయినా అంతే. నేను శ్రీకాంత్ అడ్డాల సార్ కాడికి పోయినా. ఎవరికి? శ్రీకాంత్ అడ్డాల సార్. శ్రీకాంత్ అడ్డాల. ఆ సార్ పాప మంచోడు సార్. అంటే ఆ సార్కి తగ్గట్టు నేను రాసుకున్నా, నచ్చింది అన్నాడు, రాబోస్ అన్నాడు సార్. మళ్ళీ కొంచెం ఇంకా టీం ఉంటుంది కదా సార్, మనం ఫ్రెషర్ ఎట్లా కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళని తీసుకున్న తర్వాత ఇక నేను కొంచెం అంటే సార్ని అర్థం చేసుకొని సర్లే సార్కి నేను మనం నచ్చమేమో అంటే సార్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇక బయటకు వచ్చింది సార్ 2015లో. మళ్ళీ తర్వాత ఇంకా వేరే టైల్ తీసుకున్నాం సార్. వేరే ఒక మన ప్రశాంత్ సార్ ఉంటాడు బర్కత్పుర. ఆ సార్ కొంచెం మన ఏమంటారు స్క్రిప్ట్ రాస్తూ ఉంటాడు సార్. బతకడం కోసం ఇంకా ఆడపోయినా మళ్ళా. సో ఆడ కొంచెం కొన్ని రోజులు పని అంటే మనం సినిమా చేద్దామని వచ్చినాం. సినిమా ఉండాలా మళ్ళీ ఇట్లాంటివి ఎందుకు అని చెప్పి బయటికి రావటం. సో మళ్ళీ డబ్బులు ఇచ్చేటోడు సార్ ఇచ్చేటోడు సార్. కానీ మళ్ళా ఏనో ఇది కాదుగా, అది ఒక లైక్ జాబ్ అనిపించింది. అంటే ఇది లేదు, ఈ ఎంజాయ్మెంట్ ఇది లేదు అది అని సార్కి పాపం సార్ మంచోడు సార్, ఇలా పరిస్థితి అంటే పోరాని ఇష్టంలో అన్నాడు. బయటకు వచ్చి మళ్ళా ఎత్తుకోవటమే సార్. ఇక మొత్తం ఏం వెతుక్కుంటారు, ఏం తెలిసి వెతుక్కుంటారు, ఏం వెతుక్కున్నారు. ఇక అంతే సార్, అవకాశమే సార్. ఒక్క సినిమా అంటే ఏదైనా ఆపర్చునిటీ, రైటింగ్ అయినా నేను రైటింగ్ నేర్చుకున్నా సార్. దానికోసం అవకాశం వస్తే రైటింగ్ డిపార్ట్మెంట్ అని వచ్చిన, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కానీ రైటింగ్ కూడా నేర్చుకున్నా ఇక దానివల్ల బతకడం కోసం. సో అట్లా 2 వచ్చినాయి. ఇక ఎక్కడ మళ్ళీ కనెక్ట్ అయ్యారు మీరు? మళ్ళీ అప్పుడు శ్రీకాంత్ సార్ అయిపోయినాక 2018 సార్. 2018లో మన నీది నాది ఒక్క కథ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఏమైందంటే నేను అన్న కోసం వెతుకుతానే మనకు దొరకలే, అంటే కాంటాక్ట్ దొరకలే, ఏం దొరకలే. అట్లా పోతాను ఎవరు లేరు. మెసెంజర్ ఉండే సార్ అప్పుడు. మెసెంజర్లో నేను మెసేజ్ పెడితే అన్న రిప్లై ఇచ్చిండు. వేనన్న రిప్లై ఇచ్చినాక మరి కొన్ని రోజుల తర్వాత ఇక మన అన్న బిజీ ఉండి దానివల్ల ఇక మళ్ళీ లేదు సార్, మళ్ళీ రిప్లై అయ్యలే. ఎట్లా అనుకున్నా. ఆ తర్వాత ఏమైందంటే మా పక్కన మన మైబాద్ ఉండే, మైబాద్ పక్కన చక్రి సారు కంబాలపల్లి కదా సార్. అవును. ఆడ మా ఆ ఊర్లో ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు మాకు, రాజశేఖర్ అని. ఆ రాజశేఖర్ అని అన్న ఏం చేసిండంటే, అరే నా దోస్తు ఒకడు ఉన్నాడు, ఆయన సురేష్ బొబ్బిలి, ఆయన నువ్వు కలువురా, నేను నెంబర్ ఇస్తా పంపుతా అంటే, అంటే ఇన్ని తిరిగినాం కదా సార్. అన్న ఇస్తాడంటే లేదు ఇస్తాడు అనేసరికి అప్పుడు ఒకసారి మాట్లాడితే రా అన్నాడు. అప్పుడు సురేష్ అనేది మా అబ్బాయి జరుగుతాను సార్ 2018లోనే. ఆ టైంలో జరుగుతుంటే పోయినా సార్. అన్న ఇట్లా పరిస్థితి అన్న ఇట్లా అన్నా అంటే, సరే బ్రో కలుద్దాం అని చెప్పిన. అట్లా అన్నతో ట్రావెల్ అయ్యి మనోడు నాకు అంటే అక్కడ జూబ్లీ టెల్ ఉండే సార్ స్టూడియో. మన ఏడు ఉంటే ఆ స్టూడియోలో పోయి ఉండేటోని అన్న ఇక నాకు చూసిండు సార్ పాపం. చూసి లేదని ఒకసారి మాట్లాడిపిస్తా అని చెప్పి వేనన్నతోటి మాట్లాడిపించింది సార్. అప్పుడు ఇక అన్న ఇట్లా సంగతి అన్న అంటే, అవునా తమ్ముడు కలుద్దాం ఉన్నాడు. అదే రోజు సార్ అన్న మళ్ళీ దొరకడు. విరాటపురం కూడా ట్రై చేసింది సార్, దొరకలే. ఇక అంటే 2018 అయిపోయింది సార్, 2019 అయిపోయింది, 2020 అయిపోయింది. అప్పుడు లాక్డౌన్లో వచ్చాయి కదా సార్ 2 సంవత్సరాలు. అవి అయిపోయినాయి. ఇక ఇంటికానే ఉన్నా. అది ఇంటికాడ ఇంకా ఇక అది మళ్ళీ ఇంటికాడ ఉండటం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కదా సార్. మళ్ళీ లాక్డౌన్లో ఉండటం, ఏం పని లేక అందరు పనిలో పోతానో మనం ఇంటికి ఉండటం, అట్లా ఇబ్బంది పడ్డా. ఎప్పుడైతే విరాటపురం అయిపోయిందో అప్పుడు సురేష్ అన్న నెంబర్ ఇచ్చాడు సార్. సురేష్ ఎమ్మటిగా నాకు ఆ కాంటాక్ట్ అయ్యడం మిస్ కావద్దని వీరానికి ఉన్న లైన్ చెప్పింది సార్. వాడు అరే మంచిగా ఉన్న తమ్ముడు, ఒకసారి నేను చెన్నైలో ఉన్నా, ఇంటికి వచ్చినాక హైదరాబాద్ వచ్చినాక వెళ్తాను తమ్ముడు అన్నాడు సార్. అప్పుడు పోయి అన్నకి ఇట్లా సంగతి అంటే నచ్చింది అన్నాడు సార్. ఐడియా బాగుందనగానే నేను రాసుకుంటా కదా సార్ సీన్లు. అలా నాకు హైలైట్ సీన్లు ఉంటాయి కదా సార్, ఇది వర్క్ అవి టప్ప పోయి నాకు అక్కడ పైసలు. నేను ఇక్కడ పని చేసిన కదా సార్. ఇప్పుడు మన ఆ తర్వాత ఇంటికి వచ్చినాక మన లాక్డౌన్ తర్వాత ఒక సినిమా పనిచేసింది సార్, రాజ్ విరాట్ అన్న దగ్గర. బొమ్మ బ్లాక్ బస్టర్ ఒక సినిమా ఉండే, సో నందు గారిది. సో ఆయన చేసిన పైసలు కొంచెం దాచుకున్నా. అవి దాచుకొని ఒక 30,000 దాచుకున్నాయి. అవి డెమోకి పెట్టుకున్నా సార్ నేనే. నా ఫ్రెండ్స్ 2-3 హెల్ప్ చేశారు సార్ వాళ్ళు కూడా. సో వాళ్ళ ఆ పైసలతో డెమో చేసుకొని, అన్న నచ్చింది అన్న ఒకసారి నేను డెమో చేసిన చూడన్నా అని చెప్పింది సార్. అన్నకు అది 30,000 బాగా తీసినవరా, ఇంకుంటే మంచిగా ఉండే కానీ సూపర్ అని చెప్పి మెచ్చుకున్నాడు సార్.
ఆ డెమో పట్టుకుని ఇక తిరుగుతా ఉన్నా స్టార్ట్ చేసాను సార్. ఎవరెవరికి చూపించారు అది? మన మన చాయ్ బిస్కెట్ మన అనురాగ్ సార్ అంటారు శరత్ అనురాగ్ అన్న బాగా నచ్చింది సార్. కథ చెప్తే కొంచెం క్లైమాక్స్ కొంచెం మారవరాదు పోసాను సార్. బట్ అన్న కొంచెం ఉండే, లేదు సార్ ఇది ఉంటేనే కొంచెం అని చెప్పేసి అన్న. ఇక సార్ నాకు అర్థం ఏంటంటే అన్న కొంచెం నేను తీసుకోలేకపోతాడేమో అని చెప్పి నేనే బయటకు వచ్చాను సార్. అట్లా అంటే నేను మిమ్మల్ని సరిగ్గా తీసుకోవట్లేదని, అంటే ఆ క్లైమాక్స్ కి మనోని కొంచెం ఎక్కట్లేదేమో అని చెప్పేసి ఆ దాంతో మనల్ని మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి బయటకు వచ్చాం సార్. అట్లా బయటకు వచ్చి ఇంకా వేరే కాడ హీరోలకి చెప్పాను సార్. ఏ హీరోలకి చెప్పారండి? మన సుమంత్ ప్రభాస్ ఉన్నాడు కదా సార్, సుమంత్ మనోడికి చెప్పిన. మనోడు చాలా ఎగ్జైట్ అయ్యిండు. అదే మేము ఫేమస్ సార్. మనోడు కొంచెం ఎగ్జైట్ అయ్యిండు. తర్వాత మరి ఇక ఏమైందో ఏమో సార్, అది మనోడు రెస్పాండ్ కాలే. తర్వాత మన పెదకాపు సినిమా ఉన్నది సార్, ఆ పెదకాపు హీరో ఉన్నాడు కదా సార్. అవును, వాళ్ళ ప్రొడ్యూసర్ గారు అబ్బాయి కదా. అవును సార్, మన ఆ హీరోకి చెప్పాను సార్. అసలు ఆయన కొంచెం వేరే జోనర్లు ఉండే, ఇది నాకు వర్కౌట్ కాదని చెప్పిండు. అట్లా అయిపోయింది సార్. తర్వాత సుమా గారు అబ్బాయి మొగిలి, ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన కూడా సేమ్ సార్ ఎక్కట్లే బ్రో అన్నాడు. సో ఇక సరే అయితే ఏమవుతుంది అని చెప్పి ఇంక ఇట్లా ఇది ఉన్నాయి సార్ ఇవన్నీ. అప్పుడు నాకు ఇక సరే వద్దు మనం ఎందుకులే అని చెప్పి ఈ క్యారెక్టర్కి ఎవడైతే ఉన్నాడో కొత్తోళ్ళతోనే పోతా. ఎందుకంటే మళ్ళీ అది కొత్త కథ, కొత్త వాళ్ళతో చెప్తేనే ఒక ప్రపంచం కనిపిస్తుంది. తెలిసిన వాళ్ళతో వెళ్తే మళ్ళీ వాళ్ళే కనిపిస్తారు, వాళ్ళు కనపడతారు. అది వాస్తవం సార్. అందుకనే ఇక దాన్ని వాళ్ళని పక్కన పెట్టి చలో తీ అని చెప్పి మళ్ళా వీళ్ళని అఖిల్ని ఇక అప్పటి నుంచి